నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగువారికి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో లోగిళ్ళు పిల్లా పాపలతో బంధుమిత్రులతో కళకళలాడతాయి. సంక్రాంతి రోజుల్లో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అని పేరు. ఆహా, ఒక్కసారి స్వాగతాన్ని గుర్తు చేసుకొని మన చిన్ననాటి జ్ఞాపకాలు మధుర స్మృతులను ఆస్వాదిస్తే వాటిలో మనకు ఎక్కువగా రుచికరంగా మధురంగా కనిపించేది మకర సంక్రాంతి. భళ్ళున లేచే భోగి మంటలు, ఇంటి ముందు రంగులు తీర్చిన రంగవల్లులు, ముస్తాబైన గొబ్బెమ్మలతో సూర్యోదయానికి స్వాగతం పలుకుతూ ఉంటే వేకోజామునే ముగ్గులను దాటుతూ హరినామస్మరణ చేస్తూ ఇంటింటికి తిరిగే హరిదాసు. ఒక్కసారి హరిదాసు వచ్చాడని అమ్మలు బామ్మలు బియ్యంతో రెడీ. శ్రీమద్రమణ గోవిందో. ప్రొద్దున్నే నలుగుపిండి స్నానాలు, కొత్త బట్టలు. కొంచెం సమయం ఆగి గంగిరెద్దు మేళం. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు. ఆహా, గంగిరెద్దు తమాషా. పొద్దుపోయిన కొద్ది కోడి పందాలు, ఎడ్ల పందాలు, ఎగిరే గాలిపటాలు, రంగుల రాట్నాలు. మాట సరే సరే. ఒక్కసారిగా చెప్పాలంటే మన సంప్రదాయం మొత్తం ఈ పండుగలో ప్రతిబింబిస్తుంది. పండుగకు 10 రోజుల ముందే హడావిడి మొదలవుతుంది. ఆహా, ఏమి రుచి! నోరు రుచే పిండి వంటలు, సందట్లో కొత్త సినిమా రిలీజ్. ఇంకే మరి సంక్రాంతితో వచ్చే కాంతులే వేరు. విఘ్నేశ్వరుడు ప్రార్థనతో మన ముందుకు వస్తున్నారు భాను ఫ్రమ్ వేల్స్.